ఆంధ్ర మహాసావిత్రి 17వ అధ్యాయం విధి విలాసం. సావిత్రి తల్లిదండ్రుల ఆశీస్సులు పొందడానికి తిరిగి వచ్చింది. తన హృదయాన్ని సత్యవంతుని వద్ద ఉంచింది. ఆమె వచ్చేసరికి నారద మహర్షి అశ్వపతితో సంభాషిస్తున్నాడు. రాజదంపతులు నారద మహర్షికి అతిథి పూజలు చేశారు. నారదుడు సూచనప్రాయంగా విషయాన్ని అశ్వపతికి అందించాడు. వారి సంభాషణలో రాణికి అశుభం తోచింది. సావిత్రి తన నిర్ణయం తెలియచేసింది. సత్యవంతుడు 1 సంవత్సరం కన్నా జీవించడని, తన నిర్ణయం మార్చుకొనమని నారద మహర్షి సలహా ఇచ్చాడు. అశ్వపతి కూడా అదే సలహా ఇచ్చాడు. సావిత్రి తన నిర్ణయం మార్చుకోలేదు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. విధి బలీయమా? జరిగేది జరగక మానదా? అయినప్పుడు తపస్సు చేయడం దేనికి? మంచి పనులు, పూజలు, యోగం అన్నీ వృధా కావలసిందేనా? సావిత్రి విధితో పోరాడదలచింది. మృత్యువును సైతం ఎదిరించ నిశ్చయించింది. అంటే విధి కన్నా, మృత్యువు కన్నా ఆత్మశక్తి గొప్పదని అర్థం. రానున్న ఉపద్రవం గురించి సావిత్రి విచారించలేదు. మృత్యువు సత్యవంతుని కబళిస్తుందని తెలిసి చలించలేదు. తాను నమ్మిన సత్యం వేరు, తనకు ఆత్మవిశ్వాసం ఉంది, ఆత్మశక్తి ఉంది. నారద మహర్షి, అశ్వపతి, రాణి, సావిత్రి నలుగురు పాత్రలు. రాణి సామాన్య మానవ ప్రవృత్తికి ప్రతినిధి. ఆమె దృష్టిలో ప్రేమ, పెళ్లి, మృత్యువు, కర్తవ్యం అన్నీ మామూలు. అశ్వపతి యోగి, జ్ఞాని, మేధావి. నారద మహర్షి అశ్వపతి కన్నా పైమెట్టులోనివాడు. 3 లోకాలు సంచరించగలడు. 3 కాలాలు తెలుసుకోగలడు. నారద మహర్షి, సావిత్రి జ్ఞాన మండలాలలో ఒకరిని మించి ఒకరు వెళ్ళగల సమర్థులు. అధిమానసిక స్థాయి వరకు వెళ్ళగలిగిన వారు. సావిత్రిది జగన్మాత అంశ. మృత్యుంజయత్వం సాధించడానికి భూమిపైన అవతరించింది. ఆమె లక్ష్య సాధనకు సత్యం ఆలంబన. మానవ మండలాలను, శూన్య సరోవరాలను దాటి తేజోపూర్ణమైన సువిశాల గగనాలను దాటుకుంటూ ఊర్ధ్వలోకాల నుండి దివ్య శరీరుడైన నారద మహర్షి భూలోకం వైపుగా కాంతి వేగంతో పయనిస్తున్నాడు. గగన విహారమే ఆయనకు గానం, గానమే ఆయన వాహనం. నభోమండలంలో తన చుట్టూ తాను తిరిగే గోళం భూమి ఒక్కటే. సూర్యరశ్మి సోకి భూమి పాక్షికంగా మెరుస్తున్నది. ఒక అదృశ్య హస్తమేదో భూగోళాన్ని త్రిప్పుతున్నట్లు తోచింది. నారద మహర్షికి మానవ సంచారం గల భూమి అంటే ఇష్టం. ఆయన దేవతలకు, మానవులకు మధ్యవర్తి. పరిణామంలో ఆయనది ప్రముఖ పాత్ర. ఆయన అమరలోకాలను వదిలి మృత్యువుతో, ఆశ నిరాశలతో పోరాటం జరిపే మర్త్యలోకానికి దిగివచ్చాడు. ఆయన ఆవాసం సత్యలోకం. అది సదా నిశ్శబ్దం. నా రథం. ఆయన నిష్కలంక, అలౌకిక లోకాలు దాటి భూప్రపంచం చేరుకున్నాడు. అనేక అంధకార భక్తుల్ని దాటి వచ్చాడు. వియన్మండలంలో ఎన్నో జ్వలిత గోళాలు, అగ్నిగోళాలు, వాయుగోళాలు. అవి రోదసీ సాగరంలో తేలే పడవలు. భూలోకపు వాతావరణంలోకి రాగానే గాలి కదలిక అతనిలో చలనం కలిగించింది.
ఆనందం తొణికిసలాడింది. ఒక రహస్య శక్తి భూగోళానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఊపిరి పోస్తుంది. ప్రాణాయామం జరిగినంత కాలం జీవం తొణికిసలాడుతుంది. సృష్టికి మూలమైనది అగ్ని. అది రహస్యంగా 3 శక్తుల్ని ప్రభవిస్తుంది. భూమి మనుగడకు, మనిషి మనుగడకు ఆ 3 శక్తులు అవసరం. పాలపుంతలోని గోళాలు, గ్రహాలు తమ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో భూమికి అండగా నిలుస్తున్నాయి. అవే భూమికి ఆధారాలు. సూర్య తేజస్సు ప్రిదిలి శకలాలై కాంతి కణాలైనాయి. నారద మహర్షి సూక్ష్మ శరీరి. ఆయనకు భౌతికమైన అవరోధాలు ఏవీ అడ్డురావు. ఆయన మానవ జీవితాన్ని, మృత్యువును అనుభూతించాడు. పదార్థ భౌతిక స్థితిలో ప్రవేశించినప్పుడు మృత్యువు నీడ పడక తప్పదు. సూక్ష్మ శరీరం మృత్యువును అనుభవించింది. భిన్న రూపాలలో సారూప్యత కనిపించింది. అదే భిన్నత్వంలో ఏకత్వం. అన్నిటిలోనూ నిద్రిస్తున్న ఆత్మ ఉంటుంది. ఆయన విశ్వ శిల్పి రచనా చమత్కృతికి అచ్చెరు అందాడు. సృష్టి లోతుల్ని, వైశాల్యాలను గమనించాడు. కనిపించని సంకేతాలను అంతర్దృష్టితో గుర్తించాడు. సృష్టిలో దేవతల నిర్వహణ అవిరామంగా సాగుతున్నది. అలాగే మానవ జీవనం అవిశ్రాంతంగా సాగుతున్నది. ఆలోకన తర్వాత నారదుని గొంతులో స్వరం మారింది. ఆనందం స్థానంలో విషాద జీర. ఆయన గాన ఝరి నిలిచిపోయింది. మహతి మొరాయించింది. భూలోకంలో బ్రహ్మానందం గురించి పాడడం కాని పని. ఏ దేవుని ఇక్కడ నుతించడం, స్తుతించడం అనవసరం. ఇది మృత్యులోయ. ఆయన మనస్సులోకి విధి, అజ్ఞానం, ప్రపంచం, పుట్టుక, మనుగడ, ఆనందాలు వచ్చి చేరాయి. లోకం, నక్షత్రాలు, జీవం ఎలా ఏర్పడుతున్నాయో అవగతమైంది. తనలోనూ ఆత్మ కదలికను గుర్తించాడు. తన ఆత్మ కదలి పరమాత్మను నివేదం అయింది. ఆత్మకు తన శక్తి తెలియదు. భావన, సంకల్పం, ఇచ్ఛ ఆత్మకు అండగా ఉంటాయి. ఆ మూడింటి ప్రమేయం లేకుండా ఆత్మ జాగృతం కాదు. అది నిగూఢ రహస్యం. వెలుగులా మారిపోవాలన్నది అంధకార తొందర. చీకటి తెరలలో ప్రేమ పరిమళిస్తుందని గుర్తించదు. మానవుడు మృత్యువు గురించి పట్టించుకోడు. అమరత్వాన్ని ఆశిస్తాడు. నారద మహర్షి తన మహతిపై విశ్వగీతం ఆలపించాడు. చీకటి లోతులలో దాగిన సత్యం గురించి, ప్రకృతి గుండెలో దాగిన ప్రజ్ఞ గురించి, జగన్మాతలో సృష్టి నిర్వహణలోని నిమగ్నత గురించి, ఆమె సంకల్పంలో రూపాంతరం చెందే మహత్తుల గురించి, క్షణాలలో, నక్షత్రాలలో నిద్రాణంగా ఉన్న జీవం గురించి, మానవ మేధ గురించి, జీవ చైతన్యం గురించి గానం చేశాడు. ఒక మహాద్భుత సంఘటనకు తాను నాందీ గీతం ఆలపించాడు. దివ్యత్వం పైకప్పిన ముసుగు తొలగనున్నది. సచ్చిదానందకారకులైన దివ్యమూర్తులను, అనంత శక్తిని, హృదయ మాధుర్యాన్ని స్తుతించాడు. ఒక హృదయానికి స్పందన కలిగించే హృదయం, ఒక భావాన్ని రగిల్చే భావం,
ఆనందం కలిగించే అనుభూతి, తాదాత్మ్యత, బ్రహ్మానందం ఆయన మహతీ నాదాలలో రవళించాయి. నారద గాన మాధుర్యానికి భూత ప్రేతాలు కలవరపడ్డాయి. తమకు కాలం సమీపించిందని అనుమానించి తల్లడిల్లాయి. క్షుద్రశక్తులు తమకు ఓటమి లేదన్న అహంకారంతో ఉంటాయి. ఇప్పుడు ఓటమికి సిద్ధమైనాయి. తాము పరమాత్మను చేరగలమన్న ఆశ, కొత్త అవకాశం కలిగినందుకు హ్లాదం. మహర్షి ఆగమనం సంభావించాడు అశ్వపతి. అశ్వపతి సూక్ష్మ శరీరంతో అమరలోకాలు తిరిగి వచ్చినవాడు. దివ్యలోక మర్మాలు ఎరిగినవాడు. మానవ రూపంలో ఉన్న పరప్రజ్ఞ కలవాడు. ఆయన దేవర్షి రాకను భావించాడు. ఒక విద్యుల్లత మెరుపు వలె దివ్యత్వం దిగివచ్చినట్లు ఆనందార్ణవంపై తేలి తేజోపథాలు దాటి ఆకాశ మార్గాన దిగివచ్చాడు. మహర్షి వదనంలో నిర్మల తేజస్సు కనిపించింది. ఆయన అరమోడ్పు కన్నులు అరవిచ్చిన పద్మాలైనాయి. నారద మహర్షి రాక అశ్వపతి ప్రాసాదానికి దివ్యకాంతిని తెచ్చింది. అది మద్రలో పాలరాతి యోగముద్ర. అది రాజప్రాసాదం. మహర్షికి రాజదంపతులు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అశ్వపతి ప్రక్కన పట్టపురాణి వివేకవతి. ఆమె రూపం హోమాగ్నిని తలపింపచేస్తుంది. ఆమె సావిత్రిని కన్న తల్లి. జగన్మాతకు మానవ రూపం ఇచ్చిన మాతృమూర్తి. రాజదంపతులు కొంతసేపు ప్రాపంచిక విషయాలు మరచి ధ్యానమగ్నులైనారు. మహర్షి దివ్యగాన మాధుర్యాన్ని వినసాగారు. మహర్షి రాజప్రాసాదం సమీపించగానే మానవుల మహత్తును, దేవతల ప్రమేయాన్ని, దేవమానవ సంబంధాల్ని, అనుబంధాన్ని, ప్రేమను గానం చేశాడు. మానవ హృదయ పద్మంలో దాగిన ప్రేమ గురించి, సహస్రదళ పద్మం గురించి, సంకేత సత్యాల గురించి గానం చేశాడు. స్పర్శకు స్పందన, ఆనందానికి అనుభూతి సహజం. నాదం బ్రహ్మానందానుభూతి కలిగిస్తుంది. స్పందన వల్లనే ప్రేమ పుష్పిస్తుంది. పుష్పవతి తన మనస్సుకు నచ్చిన వానిని ఆశ్రయిస్తుంది, ప్రేమిస్తుంది. అనుభూతి రగిలి పగిలి ఆనందం పరవళ్ళు తొక్కుతుంది. పదార్థంలో కదలిక పేరు చైతన్యం. మనిషి స్వప్నించడం చైతన్యం. ఈశ్వరార్చన చైతన్యం. మహర్షి గానానికి వసుంధర పులకించింది. భూమి పరవశించింది. ఎలుగెత్తి పిలిచినట్లు ఆ పులకింతకు సావిత్రి రథం దిగివచ్చింది. ఆమె రాకతో పరిసరాలు వెలుగులు నింపుకున్నాయి. ఆమె చూపులో కొత్తదనం, వ్యక్తిత్వంలో పూర్ణత్వం కనిపించాయి. ఆమె కళ్ళ నుండి జాలువారుతున్న తేజస్సు స్వర్గలోకం నుండి వచ్చిన రాయబారి కర్తవ్య పాలనలో విజయం పొందిన తృప్తి ఆమెలో కనిపించింది. తన ప్రేమకు దేవతల ఆమోదం లభించింది. విజయ గర్వంతో ఆమె తండ్రి సింహాసనం ముందు నిలిచింది. దివి నుండి దిగివచ్చిన దేవత వసుధకు కొత్త సౌందర్యం రూపుదిద్దుకున్నది. ఆమె నవ వికసిత పుష్పం. ప్రేమ పూజకు సిద్ధమైన పుష్పం. తన మధురిమతో ప్రియుని రక్షించ సిద్ధంగా ఉన్నది. మహర్షి దృష్టి ఆమెపై ప్రసరించింది. ఆయన అంతర్దృష్టితో ఆశీర్వదించాడు. తన ప్రజ్ఞను హృదయంలోనే దాచి లాంఛనంగా పరామర్శించాడు. ఎవరీ కళ్యాణి, ఏమా తేజస్సు,
ఈమె శిరస్సు చుట్టూ వెలుగులు వాగులై ప్రవహిస్తున్నవి. ఈ తేజఃపుంజాలు ఎక్కడివి? చిరంజీవి, ఏ హరితవర్ణ కాంతి సీమల నుండి వచ్చావు? ఏ నీరవ నిశ్శబ్దాలను చీల్చుకుని వచ్చావు? వెన్నెల చల్లదనాన్ని మరిపించే శీతల తటాకం వలె ఉన్న నీ కళ్ళలోని చల్లదనం ఎక్కడిదమ్మా? ఈ కమ్మదనం ఏ లోకానిది? భూమిపైన ఎన్నో పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నిశిరాత్రులలో తలలెత్తుకునే గిరి శిఖరాలున్నాయి. వాటిని పరివేష్టించిన సుందర వనాలున్నాయి. ఒడ్డుల్ని ఒరుసుకు ప్రవహించే ఆనంద నాదాలున్నాయి. ఇక్కడ ఆనందాలను వేయి విధాలా అనుభవించవచ్చు. పొంగులు వారే ప్రేమ ప్రవాహాలలో ఈదులాడవచ్చు. పచ్చని శయ్యపై ఆదమరచి ఆత్మల వలె నిదురించవచ్చు. భూలోకపు సొబగులు ఎన్నో ఉన్నాయి. అన్నీ సుఖశయ్యలే. వాటి మధ్య ఆధ్యాత్మికానందం పొందే వీలున్నది. కేవల శరీర సుఖం వాంఛించే వారికి ఆత్మానందం లభించదు. బాల, ఆధ్యాత్మిక సీమల అందాలు వేరు, భౌతిక ప్రపంచపు ఆనందాలు వేరు. ఆధ్యాత్మలోకపు ఆనందాలు కళ్ళు మూసుకుని ధ్యానమగ్నమై అనుభవించదగినవి. అదృశ్య సౌందర్యాలు అవి. వాటిని అనుభవించడానికి మనస్సు ముఖ్యం కాదు, తపస్సు ముఖ్యం. ఆత్మతో అనుభవించగల బ్రహ్మానందం అది. అక్కడ నీకు వినిపించేవి దివ్యనాదాలు. అవ్యక్తమైన నీ మనోగతం నేను గ్రహించగలను కుమారి. నీ మృన్మయ పాత్రికలో అమృతపానం చేయగలవా? ఈ ఉషస్సుకే మురిసిపోతే ఎలా? ఈ వెలుగుల్ని చీల్చి చూడు. ఆవల ఇంకెన్ని కాంతి మండలాలు ఉన్నాయో! అవి అన్నీ నిన్ను పరివేష్టించి నీ చుట్టూ తిరుగుతున్నవే. నీకు తెలియదు దేవి. అప్సరసలు గంధమాదన పర్వతం పైన విహరిస్తుంటారు. ఆ పర్వత సానువులపై నున్న దట్టమైన అరణ్యాలలో తొంగిచూచే సూర్యకిరణాలు చల్లగా ఉంటాయి. నీ చూపుల్లో ఆ కిరణాల శైత్యం ఉంది. నీ స్వరంలో మాధుర్యం ఉంది. నీ శరీరంలో లావణ్యం ఉంది. మానవ కన్యగా ఉన్నా నీలోని దివ్యత్వాన్ని నేను చూడగలను. నీ ఆత్మ అగోచర పరమాత్మ కలయికకై ఆతృతపడుతున్నది. దేవతల అడుగుల సవ్వడులు నీ లోపల నుండి వినిపించటం లేదా? స్వర్గ వేణునాదాలు నీకు వినిపించడం లేదా? వినీల గగనాలు దాటి వచ్చిన మలయ పవనాలు నిన్ను సేద తీర్చడం లేదా? అవి నీ ప్రశాంతికి అవరోధాలు కావు. అవి నీవు మెట్టిన బ్రహ్మానంద చంద్రికా శిఖరాలు. చెప్పు రాకుమారి, ఎక్కడెక్కడ సంచరించి వచ్చావు? ఏ ఏ సుక్షేత్రాలను పునీతం చేసి వచ్చావు? కోయిల కూజితానికే నీ తనువు వంపులు తిరుగుతున్నది కారణం? నీ ముఖలిత హస్తాలు గులాబీ గుచ్చాలైనాయి కారణం? నీ నలిగిన సౌందర్యంలో ఏదో పరిష్వంగ పారవస్యం దోబూచులాడుతున్నది. నీ కళ్ళలోని
మధురానుభూతికి కారణం నీ హృదయం అమృత సేవనంలో మత్తిల్లింది. నీలో సరికొత్త తీయందనాలు కనిపిస్తున్నాయి. ఈ లోకంలోని బాధలు, యాతనలు నీకింకా తెలియవు. జీవితంలో రోదనలు నీ చెవులకు సోకలేదు. నీ నీకు ఇంతకాలం వినిపించినవి రసరమ్య గీతికలే. అవి పర్వత సానువులపైన పారే నిర్ఘర ప్రవాహాలు. అవి ప్రకృతిని పరవశింప చేయగల స్వరార్ణవాలు. నీ అంతరంగంలోని ఆనందంలో మునిగి ఉన్నావు నీవు. అరణ్యంలో విహరిస్తున్న బంగారు లేడివి నీవు. స్వప్న సీమలలో విడిగి విప్పారే పగడపు పుష్పానివి. ఆకుమాటున దాగి తొంగిచూచే వనదేవతవు. ఎర్రకల్ల తెల్ల పావురానివి. నీది పవిత్రాశయం. నీవు అరణ్యంలో వికసించిన అనాఘ్రత పుష్పానివి. నీది ఆత్మ సౌందర్యం. నీవు బాణమానపు సకుమారి. ఇవి నీ భౌతిక సంపదలు, భౌతిక సౌందర్యాలు. వాటి వెనక దాగిన సత్యం నీకు తెలుసు. అది నీలో నిద్రిస్తున్నది. అది నీదైన ఆత్మ. నీ భౌతిక సౌందర్యం ప్రకృతికి కనువిందు చేస్తున్నది. నీ ఆత్మ సౌందర్యం పరమాత్మను అలరిస్తుంది. నీ ఆనందం దేవతలను తలపిస్తున్నది. నీవు మానవ రూపంలో అవతరించావు. నీవు నీ స్వాప్నిక లోకాలను వదలి రావడం లేదు. ఈ లోకంలో ప్రేమ, సౌందర్యం ఏవీ స్థిరంగా ఉండవు. నీ మనుగడకు ఈ ప్రపంచం చాలా చిన్నది. ఆత్మలోకం అనంతమైంది. కనుక కలలలోనే సుఖంగా జీవించు. విధిని ఏమార్చలేవు. ఆనంద తీర్థాలలో చిరకాలం కాపురం చేయలేవు. మానవ జీవితాలలో చైతన్యం తక్కువ. ఆత్మలోకంలో చిరకాలం ప్రశాంతంగా ఉండగలవు. ఇది మానవలోకం. విధి డేగ కన్ను నిన్ను గమనిస్తున్నది. మహర్షి పలుకుల్లో ములుకులున్నాయి. మాటలలో మార్మిక ఈటెలున్నాయి. మెరుపుల మాటున నల్లని మేఘాలున్నాయి. మేఘాల గుండెల్లో గర్జనలున్నాయి. ఏవో రచించినన్ని చిత్రాల్ని ఆవిష్కరించి నట్టనిపించింది. ఏవో రచించని చిత్రాన్ని ఆవిష్కరించినట్టనిపించింది. సంగీతంలోని సంగతుల వలె ఆయన మాటల వెనుక భావాలు వేరు. అవి బాధాకరాలనిపించిన ఆవేదన వాటి గురించే. గ్రీష్మతాపానికి వడగాలి తోడైనట్లు తోచింది. ఆమె వాటిని తన సర్వజ్ఞత మరుగున దాచుకున్నది. దేవర్షి మాటల అంతరార్థం గ్రహించిన వారికి భవిష్యత్తు బోధపడుతుంది. మనిషి బాధలకు సానుభూతి లభిస్తుంది. రసానుభూతి కలుగుతుంది. దానికి దేవతల ఆమోదం ఉంటుంది. మహర్షి అనుమానం అశ్వపతి గ్రహించాడు. కానీ నిగ్రహం పాటించాడు. రానున్న ఆపద మనస్సును మెలిపెట్టింది. నీలి నీడలు పరుచుకున్నాయి. విధిని ఎదుర్కొనడానికి తాను మానసికంగా సిద్ధమైనట్లు. భౌతిక జీవితంలో ఆటుపోట్లు, కష్టసుఖాలు సహజమేనన్న భావనతో గంభీరంగా అశ్వపతి మహర్షికి సమాధానం పలికాడు. దేవర్షి, సర్వం మీకు అవగతం. అయినా రేఖామాత్రంగా నా మనోభావాలను తెలియపరచడం నా కర్తవ్యం. అది సంకేతం.
తమ దివ్య మేధ నా ఆంతర్యాన్ని సులభంగా గ్రహించగలదు. ఒక భవ్య జీవి అడుగులు నాకు వినిపిస్తున్నాయి. దివ్య స్పందన వినిపిస్తున్నది. ఈ ప్రపంచంలో అమృతత్వం చోటు చేసుకోబోతున్నది. అది అగోచరానికి, గోచరానికి మధ్యన దృశ్యానికి, అదృశ్యానికి నడుమ సరిహద్దు రేఖపై జన్మించి పరమాత్మ సంకేతాలకు వ్యాఖ్యగా అంతర్మండలాల తేజస్సుగా భాసించనున్నది. అది భృప్తమైన వాటిని రహితం చేస్తుంది. ఆ పైన పరమాత్మ ప్రసాదితమైన సచ్చిదానందానుభూతిని అందుకుంటుంది. అది మందిర మణిమయ కవాటాలను దాటి పరమ పావనమైన పరమాత్మ రహస్య స్థావరం చేరుకుంటుంది. అది భౌతిక సరిహద్దుల్ని అతిక్రమించగలదు. సృష్టికి మూలమైన ఆది బ్రహ్మంలో అంతర్లీనం కాగలదు. చీకటి కవాటాలను భేదించి రహస్య మార్మిక మార్గాలలో పయనించి దేవతల విహార మందిరాలను చేరుకోగలదు. మనిషికి జన్మల మధ్య కొంత విరామం ఏర్పడినా కొన్ని మహత్తర సంస్కారాలు పై జన్మకు మిగిలి ఉంటాయి. వాటి ఆధారంగా ఎప్పుడో మనిషిలో దివ్యత్వం ప్రవేశిస్తుంది. ఆ క్షణంలో మనిషి మహనీయుడవుతాడు. ప్రపంచంలో అలాంటి దివ్య క్షణాలు అరుదుగా ఉంటాయి. గ్రహ ప్రభావాల వల్ల మహాత్మ శరీరం ధరించడం కష్టం. జీవితాన్ని యోగార్హం చేసుకోవడం కష్టం. మనిషి జీవితంలో రాగద్వేషాలు తప్పవు. అవి నిరంతరం జీవిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి, ఓటమి పాలు చేస్తుంటాయి. ఒక అప్సరస వెలుగు మేఘం వలె దిగివచ్చి నప్పుడు ఈ జీవన సంగీతంలో తలమునకలవుతుంది. ఆమె వల్ల భువి స్వర్గంగా భాసిస్తుంది. ప్రేమానురాగాలు నింపుకున్న ఈ కోమలాంగిని చూడండి. ఈమె నిష్కలంక, సువర్ణ సుందరి, పూర్ణ సుమంగళి, ఉల్లాసభరితమైన పూర్ణ యవ్వని. భూలోకంలోని ఆనందాల్ని, సుఖాలను తనలో నింపుకున్న పుత్తటి బొమ్మ సావిత్రి. ఈమె కళ్ళలో స్వాప్నిక జ్యోతులు నిర్మలంగా వెలుగుతున్నాయి. ఆ కళ్ళ లోతులలో స్వర్గాలు కనిపిస్తున్నాయి. ఆమె శరీరమే కాదు, ఆత్మ సైతం సుందరమే. ఆమెలో ఉషః కాంతులు. రజత ఫలకంపై పడే అగ్ని కణాల వలె ఆమె కన్నీరు ఆత్మను అంటదు. ఆమె ఆత్మ సౌందర్యం నవనవోన్మేషంగా భాసిస్తుంది. ఆ కళ్ళ నీలకాంతిలో విశాల విశ్వం గోచరిస్తుంది. ఆకాశంలోని శీతల చంద్రికల వలె ఆమె ఆశించే సుఖాలు, ఆనందాలు చల్లనివి. అవి విధిని, మృత్యువును ఆవహించగలవు. జీవితంలో కొన్ని కొన్ని అద్భుత ఘటనలు కాలాన్ని సైతం శాసించగలవు, విధిని సైతం ధిక్కరించగలవు. ఆనందం చిరకాలం మనగలిగితే విషాదం గతంలోకి జారిపోతుంది. మాస్టర్స్ నమస్కారం.